Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, గత వీడియోలలో షెమోత్ అనగా నిర్గమకాండంలోని మొదటి 4 పర్షాల క్లుప్త వివరణ తెలుసుకున్నాం. ఈ వీడియోలో షెమోత్లోని 5, 6, 7, 8 పర్షాల యొక్క క్లుప్త వివరణ తెలుసుకుందాం. 5వ పర్ష ఇత్రో అనగా మోషే యొక్క మామ. ఈ పర్షాలో ఇత్రో సలహా, న్యాయాధిపతుల నియామకం మరియు సీనాయి పర్వతం వద్ద యావే యొక్క దర్శనం, 10 ఆజ్ఞలు ఇవ్వబడడం వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి నిర్గమకాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 23వ వచనంలో వివరించబడ్డాయి. 6వ పర్ష మిష్పతీం అనగా న్యాయ విధానములు అని అర్థం. ఈ పర్షాలో ఇశ్రాయేలీలకు చట్టాలు మరియు నీతి నియమాలు, ఒడంబడిక ధృవీకరణ మరియు యావేతో సంబంధం వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి నిర్గమకాండము 21వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ అధ్యాయం 18వ వచనంలో వివరించబడ్డాయి. 7వ పర్ష తెరూమా అనగా సమర్పణ అని అర్థం. ఈ పర్షాలో ఎలోహిం మందిరం అనగా మిష్కాన్ నిర్మాణం కోసం సమర్పణలు, మందిరం యొక్క నమూనా, పవిత్ర పాత్రల గురించి ఆదేశాలు వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి నిర్గమకాండము 25వ అధ్యాయం 1వ వచనం నుండి 27వ అధ్యాయం 19వ వచనంలో వివరించబడ్డాయి. 8వ పర్ష తెడ్జావే అనగా నీవు ఆజ్ఞాపించాలి అని అర్థం. ఈ పర్షాలో యాజకుల వస్త్రాలు, అహరోను మరియు అతని కుమారుల యాజకత్వ నియామకం మరియు బలిపీఠం యొక్క ఆదేశాలు వంటి సంఘటనల గురించి చెప్పబడ్డాయి. ఇవి నిర్గమకాండము 27వ అధ్యాయం 20వ వచనం నుండి 30వ అధ్యాయం 10వ వచనంలో వివరించబడ్డాయి. ప్రియులారా, ఈ పర్షాల క్లుప్త వివరణ మీ ఆత్మీయ జీవితముకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము. కావున షెమోత్లోని మిగిలిన పర్షాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.